సరే మీరు పని కట్టుకొని మరి ఇప్పుడు ఇతన్ని పాజిటివ్ చేయడానికి రీజన్ ఏంటి? అంటే మీకు ఏంటి సంబంధం? చాలా మంది ఉన్నారు. మరి అందరూ రావచ్చు గదా! అందరూ కొంతమంది అన్నమ్మా నేను రాకముందు పరిస్థితి వేరుగా ఉండే. హ్మ్. అందరూ కూడా అయ్యో పాపం మీరు అనుకున్నట్టే మీరు ఎప్పుడైతే ఎట్లా అవును. అనుకున్నారో అదే హ్మ్. ఫీలింగ్ ఉండే. అవును. నేను వచ్చిన తర్వాత కంప్లీట్ యూటర్న్. ఇప్పుడు అవును. అందరూ ఆవిడకి అగెనిస్ట్‌గానే మాట్లాడుతున్నారు. అందరూ జస్టిస్ ఫర్ రాజస్థాన్ అంటారు. జస్టిస్ ఫర్ రాజస్థాన్ మదర్ అని కూడా అంటున్నారు. అవునవును. అండ్ శేఖర్ భాషకి సపోర్ట్ చేయని హ్యాష్ ట్యాగులు కూడా బయట వైరల్ అవును. అవుతున్నాయి. చూసాను కామెంట్స్ ఇందాకే. సో ఇప్పుడు మారింది అడుగుతున్నారు. హ్మ్. ఎంత ఎంత నటనమ్మా అమ్మాయి అంటే సానుభూతి వస్తుంది కదా. మీకు ఎలా వచ్చిందో అందరికి అలాగే వస్తుంది. మీడియాకు కూడా అలాగే వస్తుంది. అందరినీ మోసం చేసి, మీడియాని మోసం చేసి, పోలీసులు మోసం చేసి, అందరినీ మోసం చేసి ఇవాళ పచ్చిగా బొంకుతున్నారు. అవును. సరే ఇప్పుడు పెళ్ళొకటి అంది. ఆ అమ్మాయి పెళ్ళంటుంది. లివ్ ఇన్ రిలేషన్ అంటుంది. బ్రేకప్ అసలు 4 ఇయర్స్ నుంచి కలుసుకోనే లేదంటుంది. ఏది నిజం అసలు? అదేమ్మా ఇప్పుడు రాజ్ తరుణ్ దీని ప్రకారం 3 ఏళ్ళు కలిసి ఉన్నారు. హ్మ్. ఆ తర్వాత తను షీ మూవ్డ్ ఆన్ విత్ సమ్ అదర్. బట్ హ్యాపీ బ్రేకప్. అంటే ఓకే. నువ్వు హ్యాపీగా ఉండు, నేను హ్యాపీగా ఉండు, మనం ఊరికి చండాలంగా తిట్టుకోవడం అలాంటివి వద్దనుకున్నారు. హ్మ్. అయినా కూడా షీ స్టేయింగ్ ఇన్ గ్రౌండ్ ఫ్లోర్, హీ స్టేయింగ్ ఇన్ టాప్ ఫ్లోర్. ఓకే. అదే ఇంట్లో. ఓహ్! బట్ తర్వాత ఈ డ్రగ్స్ బ్యాచ్ అంతా అక్కడ తెచ్చుకోవడము, నానా హడావిడి చేయడము ఇవన్నీ కూడా చేస్తుందని రాస్తారు ఆరోపణ. అది మనం ఈ రికార్డు వింటే ఇట్ ఈస్ ఎవిడెంట్ తను ఇంత అవునవును. దారుణమైన రచ్చ చేస్తుంది అనేది. సో ప్రతిరోజు రికార్డ్ అయితే చేయరు కదమ్మా ఆ రోజు. అవునవును. బట్ అలాంటి ప్రతిరోజు రికార్డింగ్ కావాలన్నా కూడా కొన్ని రోజులు ఇట్లాంటివి జరిగినప్పుడు, ఇలాంటి రచ్చ జరిగినప్పుడు చేసి పెట్టుకున్నాడు. అవి కూడా ఓకే. ఉన్నాయి మీడియా డొమైన్లో. లావణ్య ఇప్పుడు డ్రగ్స్ తీసుకుంటుందని మీకెలా తెలిసింది? ప్రూఫ్ ఏమైనా ఉందా? కరెక్ట్ ప్రూఫ్? ప్రూఫ్ 2-3 రకాలు ఉన్నాయమ్మా. ఓకే. ఒకటేంటంటే ఆవిడ వరలక్ష్మి కేసులో A11గా పోలీసులు గుర్తించి, ఓకే. అంటే డ్రగ్ కన్జ్యూమర్గా డ్రగ్స్ తీసుకుని ఆ నషా కోసం తీసుకున్నావు అన్నట్టుగా ఫస్ట్ బుక్ చేస్తారు. దాన్ని పెద్ద భయంకరమైన అఫెన్స్ కాకపోయినా హ్మ్. వాళ్ళ మీద కన్ను పెడతారు. ఓకే. వాళ్ళకి ఏం చేస్తారంటే వార్నింగ్లో వేస్తారు. రెండోసారి అఫెన్స్ చేసినప్పుడు హ్మ్. అంటే రెండోసారి దొరికింది మళ్ళీ. ఓకే. ఈసారి 5 గ్రాముల మెత్తతో దొరికింది. హ్మ్. సో డేంజరస్ సబ్స్టెన్స్. 5 గ్రాములు అంటే పెడ్లర్ గాని బుక్ చేస్తారు. ఓకే. అండ్ అది కంప్లైంట్లో ఆవిడ ఇచ్చిన కన్ఫెషన్ ఏం చెప్తుంది, నేను హైదరాబాద్కి పలానా దీనికోసం వచ్చాను, ఇన్నేళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నాము అంతా చెప్పి, ఉన్నిత్ రెడ్డి అనే అతను నాకు పరిచయము ఒక షార్ట్ ఫిల్మ్ ద్వారా. అతను నాకు డ్రగ్స్ అలవాటు చేశాడు. అప్పటి నుంచి మేము చేస్తుంటాం. కొన్నాళ్ళ తర్వాత నేను ఇట్లా అతను గోవా నుంచి బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొస్తాడు. 1500కి పట్టుకొస్తే మేము ఇక్కడ 6000కి అమ్ముతాం ఓకే. అని ఆవిడ చెప్పిన కన్ఫెషన్. ఈరోజు అవన్నీ నేను ముందు చూపిస్తే ఇది నాకు సంబంధం లేదు, నేను కాదు, హ్మ్. వాళ్ళు పోలీసులు బలవంతంగా నన్ను రైల్వే స్టేషన్ దగ్గర నుంచి తీసుకెళ్ళిపోయి ఎక్కడికో తీసుకెళ్ళి అక్కడ పెట్టారు అని చెప్పాను. సో ఇవాళ నా మీద కేసు పెట్టడానికి కూడా కారణం ఏంటంటే ఆవిడ మొన్న ఒక ఛాలెంజ్ చేసింది. ఏమని? ఇవన్నీ పోలీస్ కేసులు, ఈ డాక్యుమెంట్స్ ఇవన్నీ చూపిస్తున్నావు, ఇవి కాదు, హ్మ్. ఇవన్నీ ముందు బలవంతంగా వాళ్ళే పెట్టుండొచ్చు, నా మీద కుట్ర చేసి ఎవరన్నా పెట్టించుండొచ్చు, ఇవి కాకుండా నువ్వు ఏదైనా ప్రూవ్ చేయగల 0.01% డౌట్ వచ్చేట్టు ఏమైనా చేసినా కూడా హ్మ్. నేను గుండు గీకించుకుంటాను ఓకే. అని చెప్పి ఛాలెంజ్ చేసింది. ఓకే. నువ్వు పెయిడ్ ఆర్టిస్ట్, నువ్వు అమ్ముడుపోయావు రాజధానికి, అందుకే ఇట్లా చేస్తున్నావు మిమ్మల్ని అంటుంది. అన్నాను. ఓకే. ఎంతో 5 లక్షలు తీసుకున్నావు, 1 లక్ష తీసుకున్నావు, ఇష్టం అని చెప్తాను. సో నేను అన్నాను, సరే ఛాలెంజ్ యాక్సెప్టెడ్, నేను చూపిస్తాను. అట్ ద సేమ్ టైం నా దగ్గర ఒక్క పైసా వాళ్ళ దగ్గర నుంచి వచ్చినా కూడా నేను గుండు గీకించుకుంటాను. హ్మ్. ఇది ఛాలెంజ్ చేసింది. ఛాలెంజ్ చేసిన తర్వాత నేనేం చేశాను, ఆవిడ లిటరల్లీ అక్కడ పోలీసులు పట్టుబడ్డ వీడియో ఏదైతే ఉందో ఓకే. అది ఆవిడే అక్కడ టీవీకి వచ్చినప్పుడు చూపించింది. హ్మ్. చూడండి నన్ను ఎంత దారుణంగా తీసుకెళ్ళాను. సరే నేనేం చేశాను, ఆగండి ఒకసారి క్షుణ్ణంగా చూద్దాం అని చెప్పి ఆ వీడియో చూశాను. ఓకే. చూసినప్పుడు మీరు చూడండి, ఇది ఎప్పుడంటే ఆవిడ కొంతమంది కామెంట్స్లో కూడా ఇది పెట్టినప్పుడు కొంతమంది ఏం చెప్తున్నారంటే హ్మ్. ఇది ఎక్కడ అంటే ఆవిడ యుఎస్ నుంచి హైదరాబాద్ వచ్చింది అనుకుంటున్నారు. కానీ ఓకే. ఆవిడ యుఎస్ నుంచి ఫస్ట్ ఢిల్లీ వచ్చింది. ఢిల్లీలో ఒక వారం రోజులు ఉన్న తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్ వయా ట్రైన్ వచ్చింది. హుహు. ఫ్లైట్లో ఎందుకు రాలేదు అనే డౌట్ కూడా మనకు వస్తుంది. ఫస్ట్ పాయింట్, ఫ్లైట్లో అక్కడ సెక్యూరిటీ చెక్లు అవి ఇవి ఉంటాయి, అవును. ట్రైన్లో అంత ఈజీగా సెక్యూరిటీ చెక్లు ఉండవు అనేది ఒక వాదన. సరే అది పక్కన పెట్టిన, ఆవిడ ట్రైన్లో వస్తున్న ఇన్ఫర్మేషన్ చింటూ అనే A1 లీక్ చేశాడు ఓకే. పోలీసులకి. దానికి కారణం ఏంటంటే ఈ చింటూకి ఈవిడికి ఏదో ఇదే టైప్లో బూతులు తిట్టడము ఇవన్నీ అందరినీ అదే చేస్తుందంట. ఓకే. సో వాడికి ఉన్న పాత కక్ష గుర్తుపెట్టుకొని ఏదో రోజు ఇరికించాలని చూస్తున్నాడు. ఆ అమ్మాయి ఇన్ఫర్మేషన్ తోటి ఆ అమ్మాయి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాడు, ఆమె తెస్తోంది డ్రగ్స్ అని చెప్పి. హ్మ్. కరెక్ట్గా పోలీసులు కాపు కాస్తున్నారు. అంతకుముందు కూడా చాలాసార్లు వెతుకుతున్నారు ఈ అమ్మాయి కోసం. హ్మ్. ఆమె తెస్తోందా తేకపోయినా కూడా పోలీసులకి దట్ డజంట్ మ్యాటర్. ఆవిడ తెచ్చినా తేకపోయినా ఆవిడ అరెస్ట్ చేసే తీరుతారు. ఎందుకు అంటే ఆవిడ వరలక్ష్మి కేసులో A11గా ఉన్నప్పుడు
ఆవిడ వచ్చి కనబడి పోలీసులకు సంజయ్ షీట్ ఇచ్చేళ్ళాలి. 2 సార్లు పిలిచినా రాలా. అప్పుడు ఏం చేస్తారు, పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. సో అందులో భాగంగా ఆయన తీసుకెళ్తారు. తీసుకెళ్ళేటప్పుడు చెక్ కూడా చేస్తారు. అవును. సో అలా ఆవిడ వస్తున్న ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఆవిడని ఫస్ట్ రైల్వే స్టేషన్ దగ్గర ఆపారు. ఓకే. ఆపినప్పుడు తీసిన వీడియో, ఆవిడ రైల్వే స్టేషన్లో అని చెప్తున్నది వీడియో ఇది. ఆవిడే చెప్పింది. ఏమీ లేదు బట్ దిస్ ఇస్ నాట్ ద టైం. ఒకసారి లగేజ్ ఓపెన్ చేయి. నా లగేజ్ తీసుకుంటే నేను ఒప్పుకోను సార్. సార్ ప్లీజ్. ఏమీ లేదు నీ దగ్గర ఏం లేనప్పుడు ఎందుకంత దిస్ ఇస్ చేస్తున్నావు? నాట్ ద టైం. దిస్ ఇస్ నాట్. ఏంటి సార్ ఇది? రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చి నేను ఎక్కడి నుంచి వస్తున్నాను? నేను ఎక్కడ సో ఏమి లేదు అంటే ఓపెన్ చేయమంటే ఓపెన్ చేయను. ఎందుకు చేయాలి ఓపెన్ అంటుంది. అంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఉన్నావు, ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు సెక్యూరిటీ చెక్లో ఓపెన్ చేయమంటారు కదా, అవును. చేయమన్నప్పుడు చేయాలి కదా. లేదు నేను చేయను అని ఎట్లా అంటావు? అవును. పోలీసులు ఉన్నారు, ఓపెన్ చేయమంటే చేయాలి కదా. సరే నువ్వు లేడీ ఏదన్నా సరే కొంచెం బెట్గా ఏమన్నా ఉన్నాయి అని కూడా అనుకుందాం. పోనీ అక్కడ లేడీ కానిస్టేబుల్ ఉంది కదా, అవును. ఆవిడే కదా అడుగుతుంది ఓపెన్ చేయమని. నుంచి వస్తున్నాను? సార్ మీకు రైట్ లేదు. మీరు రైట్ లేదు. పోలీస్ అయినా సరే. Right సార్ లేదు. ప్లీజ్. సార్ ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి సార్ ప్లీజ్. ఐఎమ్ నాట్ కమింగ్. నో ఐఎమ్ నాట్ కమింగ్. ఐఎమ్ నాట్ కమింగ్. సార్ ఐఎమ్ నాట్ కమింగ్ ఎనీవేర్. సార్ ఐఎమ్ నాట్ కమింగ్ ఎనీవేర్. ఐఎమ్ నాట్ కమింగ్ ఎనీవేర్. మేడం ప్లీజ్ ఐఎమ్ నాట్ కమింగ్ ఎనీవేర్. నా పేరెంట్స్ మా ఇంట్లో వాళ్ళు వచ్చారంటే రాను. మా ఇంట్లో వాళ్ళని రానివ్వండి. ఏంటి రాను నేను మేడం. సో ఇలా జబర్దస్తిగా తీసుకెళ్ళిపోయి ఆవిడే చేసుకుంది. ఓకే. ఆవిడ కామ్గా ఓపెన్ చేసేసి ఉంటే చూసుకుంటారు, ఏమి లేదు, లేకపోతే వెళ్ళిపోయి ఉంటారేమో. కానీ ఆవిడ ఓపెన్ చేయను అంది. మరి నీ దగ్గర నిజంగానే నువ్వు శుద్ధపూసి నీకు ఏమీ లేకపోతే ఓపెన్ చేయొచ్చు కదా. అవును. అండ్ ఇప్పుడు ఎయిర్పోర్ట్లో నువ్వు సెక్యూరిటీ చెకింగ్కి వచ్చినప్పుడు ఓపెన్ చేయమంటే మా అమ్మ నాన్న వస్తే నేను ఓపెన్ చేస్తాను అంటాడు ఎవడన్నా? పాయింటే కదా. అవునవును. ఇప్పుడు ఎవరికైనా డౌట్ వస్తుంది కదా దాంట్లో ఏముంది అని చెప్పి. అవును. సో నీ దగ్గర నిజంగానే ఏమీ లేకపోతే నువ్వు ఎందుకు ఆరో చేసావు అని చెప్పి నేను అడిగాను. 0.01% డౌట్ వచ్చేట్టు ప్రూవ్ చేసినా కూడా నేను గుండు కొడుచుకుంటాను ఛాలెంజ్ చేస్తాను. ఓకే. నేను ఇది మీకు 0.0% ఎంత పర్సెంట్ డౌట్ వచ్చింది చెప్పమ్మా? అసలు మీరు ఆమె డ్రగ్స్ తీసుకుంటుందని అయితే అనుకోలేదు ఫస్ట్ లో అయితే. మీకు డౌట్ వచ్చిందా రాలేదా? ఇది చూస్తే ఎవరికైనా డౌట్ ఇది వస్తుందా? చూస్తే వస్తుంది సార్, వీడియో చూస్తే ఖచ్చితంగా వస్తుంది. వస్తుంది కదా. మరి అవును. పోలీసుకి మాత్రం రాదమ్మా. అవును. వాళ్ళు వస్తది. తీసుకెళ్ళి అక్కడ ఎందుకు ఓపెన్ చేయలేదు, బయట ఎక్కడో ఒక పర్టికులర్ చోట ఎందుకు ఓపెన్ చేస్తారు అంటే పెద్ద మనుషుల సమక్షంలో ఓపెన్ చేస్తారు. ఎందుకంటే రేపు ఈఎంఐ పోలీసులు ఏమైనా మీద బలవంతంగా చేశారు అనుకుంటా, అవును. సాక్షులు ఉంటారు, ఒక డాక్టరో లేకపోతే బయట నుంచి పట్టుకొస్తారు వాళ్ళందరినీ. చూడండి ఉంటే ఉంది, లేకపోతే లేదు, ఓపెన్ చేస్తున్నాం మేము ముందు అని చెప్పి అప్పుడు ఓపెన్ చేసి వాళ్ళ సాక్షి సంతకాలు కూడా తీసుకుంటారు పకడ్బందీగా. దీన్ని ఎవరు తప్పించలేరు. అవును. ఇప్పుడు వెంటనే అది అయిపోగానే తీసుకెళ్ళి ఆన్ ద స్పాట్ రిమాండ్. ఇక్కడ మళ్ళీ కోర్టులు ట్రయల్ ఇవన్నీ కూడా సెకండ్ ఆన్ ద స్పాట్ రిమాండ్ అయ్యేసారు. 45 days తర్వాత బెయిల్ వచ్చింది. ఆల్రెడీ 2 సార్లు రిజెక్ట్ అయిన తర్వాత బెయిల్ వచ్చింది.